మనందరికీ స్నేహితుడు, నాయకుడు శ్రీ మందలపు సాయిబాబు గారి 50వ జన్మదినోత్సవం. 50 అంటే అదొక పండగ, 60 అంటే ఒక పండగ. అలా 50లో కంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిందనమాట. ఇప్పుడు సెకండ్ హాఫ్. ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ని అన్ని క్యారెక్టర్లు పరిచయం చేసినప్పటికీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో చేస్తున్నాయి సన్నివేశాలు, ఫైటింగ్ సీన్లు అన్నీ వస్తాయి. మరి తొందరలో ఫైట్ చేసి ఒక ఎమ్మెల్యే అవుతాడో, కార్పొరేటర్ అవుతాడో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ అమ్మలో, నాన్నలో, మావయ్యలో రాజకీయ నాయకులు గాను, వ్యాపారస్తులు గాను ఉన్నాళ్ళు రావటం తేలిక. కానీ ఎక్కడో నూజివీడి దగ్గర ఉన్న ఒక గ్రామంలో అక్కడ పుట్టి పెరిగి ఈ రోజున ఇంత ఎదిగాడు అంటే, ఇంతమంది మీ అందరి గుండెల్లో కూడా స్థానం ఏర్పరచుకోగలిగాడంటే అతనికి కృషి. చాలా కష్టపడతాడు, అందరితోనూ బాగుంటాడు, ఎవరికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని వస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడు. అయితే ఆ దేవుడు కూడా చిన్న చూపు చూశాడు లాస్ట్ ఇయర్. అది మాత్రం ఎవరు కూడా తీర్చలేని లోటు. అది ఏమైనా అది రాసిపెట్టింది జరక్క మాందో. అది కొన్నాళ్ళు బాధపడినా ఇంటికి వెళ్ళగానే గుర్తొచ్చేది భార్య. ముందు భార్యను మించిన అమ్మ తర్వాత అమ్మ భార్య అంటే. కష్టాల్లో సుఖాల్లో రాత్రి లేట్ గా వచ్చినా 10 మందిని తీసుకొచ్చాడు. తొందరగా కాఫీలు పెట్టు అన్నా, లేకపోతే మరి రాత్రికి 10 మంది భోజనానికి వస్తాం రెడీ చేయన్నా, మరి భరించేది భార్య. అలాంటి భార్య లేకపోవటం అనేది పెద్ద లోటు.